ఒక గురువు జీవితాన్ని పరిశీలించారనుకోండి, గురువుగారు అట్లా ఉన్నారు, అంత వినయంగా ఉన్నారే, మనం ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు ఉండలేం అలా అనిపిస్తుంది. శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు కాలడి వెళ్ళారు. వెళ్ళి ఆ కాలడి నగరంలో కూర్చుని మాట్లాడినంతసేపు, కాలడి నగరంలో ఉన్నంతసేపు ఆయన గొడుగు పట్టించుకోవడం కానీ, పీఠ మర్యాదలు కానీ ఏదీ స్వీకరించకుండా పరమ నిరాడంబరంగా అందరూ ఎట్లా ఉంటారో అట్లాగే ఉండి అట్లాగే తిరిగారు కాలడీలో. అప్పుడు పీఠ శ్రీకార్యం వచ్చి, మీరు జగద్గురువులు, శృంగేరి పీఠాధిపతులు, మీరు ఛత్రచామరాది పీఠ లాంఛనాలను స్వీకరించకపోతే ఎట్లా అని అడిగితే, ఈ కాలడి పట్టణంలో గురువు ఒక్కరే, జగద్గురు శంకర భగవత్పాదులు, ఇక్కడ ఎవ్వరైనా శిష్యులే, అటువంటి గురువుని గౌరవించడం తప్ప ఇక్కడ నేను ఛత్రచామరాదులను ఉపయోగించను అన్నారు. అంటే ఒక్కొక్క గురువు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే, ఒక్కొక్క గురువు చెప్పిన మాట వింటే నిజంగా వాళ్ళు మన కోసం ఎంత తాపత్రయపడ్డారో అర్థమవుతుంది.